సంఘటనను ఒక నాటకీయ పరంగా చిత్రీకరిస్తూ మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి మీద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మరి అతని తనయుడు విజిత్ రావు ఆరోపణలు చేయడం జరుగుతుంది. వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే దగ్గుల మధు అనే వ్యక్తి గత 15-20 రోజుల నుండి తరచూ నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయడం జరగడం లేదు. తను ఫోన్ చేసినప్పుడు అలా కూడా నేను తర్వాత కలుస్తాం మాట్లాడదామని చెప్పడం జరుగుతుంది. గడిచిన 15-20 రోజుల నుంచి ఏదైతే తన సొంత పని కోసం తన వ్యక్తిగత అవసరం కోసం నాకు ఒక పని ఉంది, నేను కలవాలి, నీతో మాట్లాడాలని చెప్పేసి గడిచిన 10-20 రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా పక్కనున్న నా మిత్రులకో నా కార్ డ్రైవర్కో వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. నిన్న ఈ సంఘటనలో నిన్న సాయంత్రం మధును మేము ఒకసారి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలవడం జరిగింది. కలిసినప్పుడు ఏమైంది వేణు, నాకు పని చేస్తలేవు, నాకు ఎప్పుడు పని చేసి పెడతామంటే సరే నాకు వీలైతే లేదు, నా బిజీలో నేనున్నా, నీకు ఖచ్చితంగా పని చేస్తలే అని చెప్పేసి మాకున్న పాత పరిచయంలో చెప్పడం జరిగింది. అక్కడ కలిసిన తర్వాత నా పనికి నేను వెళ్ళిన తర్వాత ఆయన నిన్న ఏదైతే సుమారు రాత్రి 8-9 గంటలకు నేను మంచిర్యాల రావడం జరిగింది, జగన్మోహన్ రావు అన్నరెడ్డికి రావడం జరిగింది. నేను అక్కడికి వచ్చే సమయంలోనే అక్కడ దగ్గుల మధును అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు మధ్య గొడవ జరుగుతూ ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ గొడవను ఆపడం జరిగింది. ఏదైతే మధు మనకు తెలిసిన వ్యక్తి కదా, మా ప్రాంతానికి చెందిన వ్యక్తి కదా, గొడవ ఎందుకు జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి గొడవ ఆపడం జరిగింది. ఇలా గొడవ ఆపి అక్కడ ఉన్న వాళ్ళను ఎటువైపు వాళ్ళను అటు పంపించేసి అక్కడ ఉన్నటువంటి మధును కూడా పంపించడం జరిగింది. ఇలా ఏదైతే మధు వ్యాఖ్యలు ఏమని చేస్తున్నాడు, మేమే ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినామని చెప్పేసి అంటాడు. అతను నిజంగా చెప్తున్నాను, ఒకరిని ఉద్దేశపూర్వకంగానో ఇలాగ చేయాల్సిన అవసరం కానీ అలాంటి పరిస్థితుల్లో కానీ మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ మేమైతే లేము. అది కేవలం నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గొడవ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈయన మందు తాగొచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం జరిగిందట. ఈయనను పంపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడగడం జరిగింది, ఎందుకు ఆ గొడవ అయిందని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అన్నాక ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని తిట్టిండు అన్న, తిట్టి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటే రావద్దా అని చెప్పేసి అన్నాడు. అత్తే మీరు ఏం బీకుతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో బాగా అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చెప్పుకోవడం జరిగింది. నేను అక్కడ నుంచి పంపించేసిన. కానీ వల్ల ఇదే విజిత్ రావు మధుతోటి ఏం చెప్పిస్తున్నాడా అంటే సుర్మిల వేణే ఆయన అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ చేయించిండు అని అంటుండు. అది నిజంగా అవాస్తవం. నేను ఆయన అక్కడికి తీసుకెళ్ళలేదు, అతనితో నాకు అవసరం లేదు. కావాలంటే నేను కూడా ఇవాళ ఏదైతే దివాకర్ రావు ఆయన కొడుకు విజిత్ అంటుండో పోలీసు వాళ్ళని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నా కాల్ డాటా ఆయన కాల్ డాటా తీయండి. ఎవరికి ఫోన్ చేసిర్రు, ఇవాళ ఎవరింటికి ఎవరు వెళ్ళిర్రు అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ డాటా తీయాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఈ 15-20 రోజుల నుంచి అనే విషయం పోలీసుల ద్వారా అందరికీ కూడా తెలియజేయాలి. ఆయన సొంత అవసరం కోసం ఏదైతే గత 4-5 నెలల నుండి నాకు విజిత్ అంటే నచ్చలేదు, దివాకర్ రావు అంటే నచ్చలేదు, ఎన్నడూ కూడా నాకు ఏ పని చేసి పెట్టలేదు అన్న దగ్గుల మధు నిన్న సడన్గా ఇలా విజిత్ అన్న దివాకర్ రావు అని ఎట్లా అంటున్నాడు. ఇది కేవలం కుట్రపూరితంగానే విజిత్ ఆడిస్తున్న నాటకం. ఇది కేవలం కుట్రపూరితంగానే ఇవాళ ప్రేమ్ సాగర్ ద్వారా మాలాంటి యువకులు ఎదుగుతున్నారని చెప్పేసి ఏదైతే నేను రాజకీయంలో వచ్చిన అప్పటి నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక సార్లు వాళ్ళు చేసిన తప్పులను ప్రజలకు తెలియడం జరిగింది. ఇవాళ మేము అధికార పక్షంలో ఉన్నాం, అయినా కూడా వాళ్ళు ఎక్కడ గతంలో చేసిన తప్పులను కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఒక ఈర్ష్యతోటి ఒక అక్కస్తోటి విజిత్ అనే వ్యక్తి కేవలం ఆయన పర్సనల్ ఈగోతోటి ఈ దగ్గుల మధు అనే వ్యక్తిని ఇలా చేయించి ఆయన ఆడిస్తున్న నాటకం. దయచేసి ప్రజలెవరు కూడా దీన్ని నమ్మద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇలా విజిత్ అంటున్నాడు గంజాయి ప్రేమ్ సాగర్ రావు ఇలా గంజాయి టెస్టులు మేము సిద్ధంగా ఉన్నాం, నీతోటి తిరిగే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్పుర్రి. మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గంజాయి తీసుకున్నట్టయితే మేము ఖచ్చితంగా ముక్కుభూమి రాసి మేము మంచిర్యాలలో వదిలిపెట్టేస్తాం. ఇలా మరి నీతోటి ఉన్న వాళ్ళు ఆ పని చేయగలుగుతారా? ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇలా గంజాయి అనే దాన్ని మంచిర్యాలకు పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ వల్ల మంచిర్యాల నాశనం అయింది, నీ వల్ల మంచిర్యాల యువత నాశనం అయిండు. ఇవాళ నీ వల్ల మంచిర్యాలకు గంజాయి అనే ఒక మత్తు పదార్థాన్ని గంజాయి అనే దాన్ని మంచిర్యాలకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను చెడగొట్టింది నువ్వు. ఇవాళ మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినప్పటి నుంచి ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక గంజాయి కేసులు నమోదు చేసినాం. గంజాయిని రూపుమాపే దిశగా మేము పయనం చేస్తున్నాం. విజిత్ గుర్తుపెట్టుకో, ఇది గతంలో మీరు అధికారాలు ఉన్నప్పుడు కూడా ఒకసారి 2-3 సార్లు అదే జగన్మోహన్ రావు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు. మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఇంటి మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు. అప్పుడు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఓపిక పడదాం, శాంతంగా ఉండండి, మనం ప్రజలకు అభివృద్ధి చేయాలి తప్ప ఈ గొడవలతో మాకు పని లేదన్నాడు. ఇంకోసారి కనుక ఇలాంటి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు కనుక చేస్తే గుర్తుపెట్టుకో విజిత్ రావు, ఖచ్చితంగా నీ ఇంట్లోకి వచ్చి నేను గుంజి మరీ కొడతాం. ఎందుకంటే ఇదివరకు మేము ఎప్పుడు కూడా మా సార్ అట్లా చెప్పలేదు.
ఇవాళ ఏదో అక్కడెక్కడో గొడవ జరిగితే దాన్ని మా ప్రేమ్ సాగర్ రావు గారికి రుద్ది ప్రేమ్ సాగర్ రావు వల్లనే ఇదంతా జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ అవాస్తవం. దయచేసి ప్రజలెవరు కూడా నమ్మద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోసారి కనుక మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అయ్యా కొడుకులను